సీఎం రేవంత్ రెడ్డి 3 సమావేశాల్లోనూ సభను తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం డిఫెన్స్ లో పడగానే ఒక కాగితం తీసుకువచ్చి చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గతంలో గోదావరి జలాలకు సంబంధించి విశ్రాంత ఇంజనీర్ల నివేదికను ప్రస్తావించారని, మేడిగడ్డ సాధ్యం కాదని వారు చెప్పలేదని అన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీరు తరలించవద్దని మాత్రమే విశ్రాంత ఇంజనీర్లు చెప్పారు. సీఎం ఉద్దేశపూర్వకంగా కొన్ని మాత్రమే చదివి మిగతా వాటిని విస్మరిస్తున్నారు. విద్యుత్ మీటర్ల విషయంలో సీఎం 3 పదాలు ఎగరగొట్టి చదివారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తాం. పోతిరెడ్డిపాడు విషయంలోనూ సభను సీఎం తప్పుదోవ పట్టించారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే వైఎస్ మంత్రివర్గం నుంచి అప్పట్లో తప్పుకున్నాం. పదవుల కోసం పాకులాడేది రేవంత్ రెడ్డే, మేం కాదు. నిజాయితీగా ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేశాను. అమరవీరులను కించపరిచేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎప్పటికీ పోదు, తప్పకుండా మళ్లీ వస్తుంది. అసలైన కాంగ్రెస్ నేతలు వీహెచ్ లాంటి వాళ్లు పక్కకు పోయారు. 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా సాయం రాదు. డిసెంబర్ 9 తర్వాత రైతులపై వడ్డీ భారం వేస్తున్నారు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 20,000 కోట్లు చెల్లింపులు చేశాం. ప్రతి నెల 200 నుండి 300 కోట్ల వరకు చెల్లింపులు చేస్తూ వచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత 8 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని హరీష్ రావు అన్నారు.